రాజకీయాలంటే వ్యాపారం, స్వార్థం కాదని, అది కేవలం ప్రజాసేవ మాత్రమేనని మాజీ గవర్నర్, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. విశాఖలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర, ఆత్మీయ అవలోకన పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు దివిసీమ ఉప్పిన సమయంలో దత్తాత్రేయ చేసిన సేవలు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. భిన్నమైన సిద్ధాంతాలు, ఆలోచనలు ఉన్న నాయకులందరినీ ఒకే వేదికపై చూడటం సంతోషంగా ఉందని బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని, ఎవరూ అధికారంలో ఉన్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రోజురోజుకు రాజకీయ విలువలు పతనమవ్వటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పలు పార్టీల నాయకులు దత్తాత్రేయతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. దత్తాత్రేయ గారు పేరు చెప్పగానే ఏ విధంగా అయితే అలాయి గుర్తుకొస్తుందో, దివిసేవ కూడా వారి జీవితంలో గుర్తుంచుకునే యొక్క ప్రధానమైన ఘట్టం. 1991లో ఇందాక చెప్పారు, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఏకైక పార్లమెంటు సభ్యులు సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ గారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనలో అహంకారం లేదు, పదవులు పెరిగినా సరళత తగ్గలేదు. విశాఖ నగర అభివృద్ధి యొక్క విషయంలో దత్తాత్రేయ గారి యొక్క పాత్ర కూడా సముచితంగా ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రజాసేవ చేయాలనేటువంటి స్ఫూర్తి కూడా రాజకీయాల్లో కలిగింది. దివిసీమ వల్లనే నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అక్కడ ఉన్నటువంటి అనేక మంది కన్నీటి గాథ ప్రజల కోసం నేను అంకితం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజే నా మనసులో తీసుకున్నాను. మిమ్మల్ని చేస్తున్నాను. ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, మంత్రి అవుతాను, గవర్నర్ అవుతానని ఏనోడు కూడా నేను ఆశించలేదు. కానీ ఇదంతా జరిగిందంటే దానికి ప్రధానమైన కారణము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నేను మీకు సభాముఖంగా చేస్తాను. అధికారం శాశ్వతం కాదు, మంత్రి శాశ్వతం కాదు. నేను నిన్నటిదాకా గవర్నర్ ఉన్నాను, ఇవాళ గవర్నర్ లేను. అయినా కూడా మనం ప్రజాసేవ చేయాలనే నా మనసులో భావన అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ప్రజల కోసం పనిచేస్తాను, దేశం కోసం పనిచేస్తాను అనేటువంటి భావన ఇంకా నవతరానికి అందించాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను.